राधा कृष्ण भगवान की నిగమములు వేది చదివిన సుగమంబులు కావు భక్తి సుఖదండంబులు నిగమంబైన భాగవతము పఠించు భక్తి నివసించుట. వేదమంత్రములు ఎన్ని చదివినా ఆ చదువుతున్న వాళ్ళ ముఖాన్ని చూడడమే తప్ప వేద అర్థము మనకు తెలియదు, ఆ మంత్రార్థములు తెలియవు. మరి వేదమే ఈ లోకానికంతా ఆధారమై ఉన్నప్పుడు అర్థం తెలియకుండా మనం ఎలా తరించాలి అంటే వేదముతో సమానమైన భాగవతముకు పఠింప. భాగవతాన్ని ఎప్పుడైతే వింటామో వేదార్థము తెలిసినట్టు చెప్తారు. కాబట్టి భగవంతుడు మన అందరినీ అనుగ్రహించడానికి కరీంనగర్ పట్టణంలో ఎవరినో ఒకరిని ముందుంచి ఈ కార్యాన్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కార్యక్రమం నా కొరకు, మీ కొరకు, మన అందరి కొరకు. కాబట్టి మీరందరూ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రండి, భగవద్ అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ సందర్భంగా ఈ సంకష్టహర చతుర్థి ఈ పర్వకాలంలో ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి నన్ను సాధారణంగా ప్రేమతో పిలిచినటువంటి భక్త బృందానికి అందరికీ, పన్నీర్ శర్మ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి 50 మంది భక్తులందరికీ మనపూర్వకంగా ధన్యవాదాలు, ఆశీర్వచనలు తెలియజేస్తూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. గోపాలకృష్ణ భగవానికి ఒక్కసారి అమ్మవారు రావాలి. అమ్మవారు అక్కడ ఉన్నారు.